ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం. మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత ఈ ప్లేస్లో కూర్చొని నేను వీడియో చేస్తున్నాను. వీడియో చేయడానికి ఒక ప్లేస్ ఉండేది కాదు. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని నేను వీడియోస్ చేశాను. ఒక్కొక్కసారి రోడ్లోనే ఒక సైడ్లో కూర్చొని వీడియోస్ చేశాను. ఇది అది వదిలేండి. మా ఇంటి టెర్రస్ పైన నేను వచ్చి చేస్తున్నాను. ఒక్కొక్కసారి చేసేటప్పుడు అంటే మా ఇంట్లో కొంచెం కన్వీనియంట్ కాదు, అందుకు టెర్రస్ పై వచ్చి చేసేవాడిని. ఇలా చేసేటప్పుడు ఒక్కొక్కసారి కుక్క వచ్చేది. కుక్క వస్తే నాకు భయం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కుక్కలతో కొద్దిగా, ఇంకా చిన్నప్పుడైతే చాలా బాగా దాని మీద పడడం, దాంతో ఇచ్చేయడం, అందుకు కుక్కలు భయం లేదు. మళ్ళీ అంటే కుక్కలు ఎలా బిహేవ్ చేస్తారని నాకు తెలుసు. ఒక్కొక్కసారి కోతి వచ్చేదండి. చిన్న కోతులైనా కూడా ఇలా పక్క విసిరితే అలా వెళ్ళిపోయేవి. పెద్ద కోతి వచ్చేది. అప్పుడు నాకు చాలా భయం వేసేది అనమాట. ఇంత పెద్ద కోతి వచ్చేది అనమాట. అలాంటివన్నీ ఎవరైనా మనుషులు వచ్చేసేవాళ్ళు, ఆ ఫ్లో ఆగిపోయేది. భయపడుతుండేవాడిని, ఫ్లో ఎక్కడ మిస్ అవుతుంది అని. అంటే మళ్ళీ ఆ జ్ఞాపకం వచ్చి ఇదే ప్లేస్లో వీడియో చేస్తున్నాను. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్ను భవిష్యత్తు పరీక్షిస్తుంది. ఆ భవిష్యత్తును నీవు పరీక్షించాలి. నీవు ఏదైతే నా భవిష్యత్తు అని అనుకుంటావో దానిని నీవు త్వరగా పరీక్షించి నీవు బయటికి రావాలి. అంతా పోగొట్టుకున్న తర్వాత బయటికి వస్తే లాభం లేదు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం మన భవిష్యత్తుని పరీక్షించి చూసేసేయాలి. నిన్ను భవిష్యత్తు రఫ్ చేస్తుంది, నిన్ను భవిష్యత్తు పరీక్ష చేస్తూ ఉంటుంది. అలాగే నీవు కూడా భవిష్యత్తుని పరీక్ష చేయాలి. మీరు ఒక్కటి తెలుసుకోండి, శ్రీ విద్య అంటేనే మనం ప్రతిదాన్ని పరీక్షించాలి. ఫస్ట్ మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. రెండవది ఇతరులను పరీక్ష చేయాలి. మూడవది దేవుళ్ళను పరీక్ష చేయాలి. టైంని పరీక్ష చేయాలి. మనం ఏదైతే అనుకుంటామో మన బలహీనతలని వాటిని పరీక్షించి చూసుకోవాలి. ప్రతిదాన్ని పరీక్ష చేయాలి. అసలైనది మాత్రమే ఉంచుకోవాలి, కొసరైనది వదిలేయాలి. ఎంత త్వరగా చేస్తే అంత మీకు మంచిది. ఇది లేట్ అయ్యే కొద్దీ మీకేమవుతుందంటే దాని యొక్క బిల్స్ మీరు చెల్లించాల్సి వస్తుంది. భవిష్యత్తులో మీరేదైతే తప్పుడు విషయం భవిష్యత్తు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీలో ఉన్న బలహీనతలు అవ్వచ్చు, బలం అవ్వచ్చు. నేను ఇంత బలవంతుణ్ణి అని మీరు అనుకుంటారు. అంత బలం నాకుందా లేదా అని నీవు మొదటే పరీక్ష చేసుకొని నీ దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు? మళ్ళీ ఇంకొక పరీక్ష చేసి పెట్టుకుంటే ఏదైతే మంచి ఉంటుందో, ఏదైతే అసలైతే ఉంటుందో అది మాత్రం నీ దగ్గర మిలిగిపోతుంది, కొసరైనది వెళ్ళిపోతుంది. అప్పుడు నీవు ఏమి వచ్చిన లైఫ్లో
ఎదుర్కొనే శక్తి నీకు వస్తుంది. ఎంత సమస్యనైనా కూడా బయటికి రావడానికి ఆస్పదం ఉంటుంది. లేకపోతే నీది కాని విషయాలకు నువ్వు బిల్స్ చెల్లిస్తూ వెళ్ళాలి. దాని యొక్క తప్పుడు విషయాలను, తప్పుడు ఫలితాలను నువ్వు అనుభవిస్తూ వెళ్ళాలి. అది అసలైన పరీక్ష దగ్గర వచ్చినప్పుడు అవి అన్నీ నీకు చేయించి వెళ్ళిపోతాయి. అందుకు నీవు ప్రతి నిమిషం నీవు దేనో ఒకదాన్ని పరీక్ష చేస్తూ వెళ్ళాలి. పరీక్ష చేయడం అంటే అది నిజమా అబద్ధమా అని నువ్వు తెలుసుకున్నాలి. దీనిని శంకరాచార్యులు నిత్యానిత్య విచక్షణ, నీలో ఉన్నదంతా ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది పనికి వస్తుంది, ఏది పనికి రాదు. భవిష్యత్తు కూడా అంతే. అందరూ ఇదే నా భవిష్యత్తు అని వెళుతారు. ఆ భవిష్యత్తు నీకు చేయించి వెళ్ళిపోతుంది. ఇది ప్రతి విషయంలో జరుగుతుంది. ఇదే అని కాదు, నీవేదైతే కెరియర్ అని అనుకుంటావో దాంట్లో నీకు రిలేషన్స్లో అవ్వచ్చు, డబ్బులో అవ్వచ్చు, నీ వ్యాపారంలో అవ్వచ్చు, ప్రతి దాంట్లో నీకు సంబంధించిన ప్రతి విషయములో నీవేం చేయాలి? అయినంత త్వరగా వాటిని పరీక్ష చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆరాముగా ఉన్నావంటే యుద్ధానికి సిద్ధం అవ్వడానికి ఆరాం ఉంది. యుద్ధం వచ్చినప్పుడు అదేమవుతుందంటే ఏవి పనికిరావు. నీ దగ్గర ఉన్నది ఏది కూడా పనికి వచ్చేది, పనికి రానిది తెలియదు నీకు. మనిషి జీవితం కింద పైన, పైన కింద అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఈ మనకి టైం అనేది పైన కింద అయినప్పుడు, కింద వచ్చినప్పుడు ఏమవుతుంది? అసలైనది మాత్రమే వెలుగుతుంది. పైన అన్నీ అంతా నాదే అనిపిస్తుంది నీకు. ఇక్కడ పైన ఉన్నప్పుడే, ఏదైతే గుడ్ టైం ఉన్నప్పుడే నీవు తెలుసుకునాలి, నా దగ్గర ఉన్నది, నా లోపల ఉన్నది, నా స్టామినా ఏంటి. రియలిస్టిక్గా మనం ఉండవలసింది ఎప్పుడు మనం ఏదైతే పైకి ఎత్తి పట్టి ఉంటుంది కదా, భవిష్యత్తు నీవు అప్పుడే ఆలోచించాలి. ఇప్పుడు నేను బాగున్నాను కాబట్టి నా భవిష్యత్తు ఇక్కడ ఇలాగే ఉంటుంది అనుకోకూడదండి. రియలిస్టిక్ రావాలి అంటే, మనిషి రియాలిటీలోకి రావాలి అంటే మనలో ఉన్న ప్రతిదాన్ని మనం పరీక్ష చేసి చూడాలి. భవిష్యత్తుని కూడా పరీక్ష చేసి చూడాలి. అప్పుడు నీవు నీ జీవితంలో దేనికి భయపడవు. భయం అనేది నీ జీవితంలో ఉండదు. మనసు అనేది వెలటాలిటీలోకి రాదు. పై ఊకున్నప్పుడు మనసు హైలో ఉంటుంది, కింద పడ్డప్పుడు మనసు అత్యంత లో స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. డిప్రెషన్స్ మూల కారణము ఈ మిథ్యాలో ఉండడం. మనిషి హైలో బాగున్నప్పుడు హైలో ఉంటాం కదా. ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చేవాడు మీకు సూసైడ్ చేసుకోడు. హై మార్క్ వచ్చేవాళ్ళు, ఎక్స్పెక్టేషన్స్ ఉండేవాళ్ళు నాన్ రియాలిటీలోకి వెళ్ళిపోతారు. అప్పుడు రియాలిటీ కళ్ళ ముందు వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. రియాలిటీని యాక్సెప్ట్ చేయలేదు. మనసు రాదు. మనసు ఒప్పుకొనేది ఏంటి? రియాలిటీని మనసు అస్సలు ఒప్పుకోదు. అందుకోసం మనం మొదటే రియాలిటీ ఏదనేది పరీక్ష చేసేయాలి. రియాలిటీని మనల్ని రియాలిటీ పరీక్ష చేసేది కాదు.
మనల్ని ఈ రియాలిటీ ఏముంది కదా పరీక్ష చేస్తుంది. మిథ్యనిచ్చి నిన్ను మత్తులో పెట్టి పరీక్ష చేస్తుంది. నీవు ఆ మత్తులోనే రియాలిటీని తెలుసుకో, అప్పుడే సరిగ్గా కనబడుతుంది. కింద పడ్డప్పుడు కూడా రియాలిటీ నీకు కనపడదు. పైన ఉన్నప్పుడు చూడగలవు, కింద పడ్డప్పుడు చూడలేవు. ఎందుకు? నీవు రియాలిటీ ఈక్వల్ అయిపోయినావు. అప్పుడు నీవు రియాలిటీని చూడలేవు. రెండోది, అలా చూడడాన్ని శ్రీ విద్య ఏం చెప్తుంది? కనిష్టమైన విచారం. నీవు ఏది పోగొట్టుకోకుండానే నీవు రియాలిటీని తెలుసుకోవాలి. ఏది పోగొట్టకుండానే భవిష్యత్తుని తెలుసుకోవాలి. పైన ఉన్నప్పుడే నీవు భవిష్యత్తుని గుర్తించేయాలి. అప్పుడు భవిష్యత్తుని అక్కడే నీవు పరీక్షించేసేయి. 10 ఉంటాయి నీ దగ్గర, 10 చాయిస్ ఉంటాయి. ఈ 10 చాయిస్లో ఈ 10 కూడా మంచివి అని తెలుస్తుంది. కానీ ఈ 10 రకాల చాయిస్ని నీవు దాన్ని అక్కడే పరీక్ష చేసేయాలి. వాటిని ట్రాప్లో పడకుండానే ఈ 10లో ఏది అసలైనదని నీవు కనుక్కోవాలి. ఇలా కనుక్కోవడానికి భవిష్యత్తుని పరీక్ష చేసేయాలి. ఆ భవిష్యత్తుని పరీక్ష చేసేది ఇన్సైడ్ ఆఫ్ యూ. నీ లోపల జరుగుతున్న ప్రాసెస్. నీ లోపల ఈ భవిష్యత్తును పరీక్ష చేసే ఒక శక్తి ఉంది. శ్రీ విద్యలో మనసుని ఒక స్టేజ్లో ఆపేసేసి అక్కడేమవుతుంది, నీ లోపల ఉన్న కాలం అనేది, టైం అనేది ఆగిపోతుంది. అప్పుడు ఈ భవిష్యత్తుని మనం పరీక్ష చేసేయచ్చు. అంటే ఇవన్నీ చాలా కఠినమైనవి, చాలా టఫ్ అయినవి. దీనికి సంబంధించిన ఒక సాధారణమైన ఒక ప్రయోగాన్ని నేను నెక్స్ట్ వీక్ చెప్పబోతున్నాను. దీన్ని ఎవరైతే ఇంకా హై లెవెల్లో చేయాలి అనుకుంటారో వాళ్ళకి త్వరలో నేను డేట్ అనౌన్స్ చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అది వాళ్ళకి ఉపదేశం చేస్తాను. ఇది అంతా కూడా మన మనసుని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే. మనసు బ్యాలెన్స్ అయితే, మనసుని ఆపివేస్తే, మనసుని వొలటాలిటీ కాకుండా ఉంచగలిగితే, మనసుకున్న శక్తి అంతా మన చేతిలోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం ప్రతిదాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. వీటన్నిటి గురించి ముందు ఎక్కువ చెప్పడానికి ప్రయత్నిస్తాను. సెలవు. జై శ్రీరామ్.